పార్లమెంట్ ఎన్నికల వేళ మోదీ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. హిందుత్వ రాజకీయాలను ప్రమోట్ చేయడానికి అన్నిటినీ కాషాయమయం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ సర్కార్ కన్ను తాజాగా దూరదర్శన్ ఛానళ్లపై పడింది. డీడీ ఛానళ్ల లోగోలను కాషాయంలోకి మార్చేసింది. ఎన్నికల ముందు ఇలా తన పార్టీ జెండా రంగు పులమడంతో దుమారం రేగుతుంది. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇది కొత్త నిర్ణయం కాదని, లోగోలు మరింత ఆకర్షణీయంగా ఉండాలని బ్రైట్ కలర్స్లోకి మార్చామని ప్రభుత్వం చెబుతోంది. మూడు రోజుల కిందట అంటే ఈ నెల 16 రాత్రి నుంచి డీడీ లోగోలు రంగు కాషాయంలోకి మారాయి. దూరదర్శన్ నేషనల్, డీడీ న్యూస్ లోగోలు ఆరెంజ్ రంగులోకి చేంజ్ అయ్యాయి. ఇది వరకు ఈ ఛానళ్లు ఎరుపు, నీలి రంగుల్లో ఉండేవి. రంగులను మార్చడంపై ప్రసార భారతి అధికారిక ప్రకటన కూడా చేసింది. మేం పాటిస్తున్న విలువలు మారలేదు. మేం కొత్త అవతారంలో మీ ముందుకు వస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా వార్తల సరికొత్త ప్రయాణానికి సిద్ధం కండి. సరికొత్త డీడీ వార్తలను ఆస్వాదించండి. మాకు ధైర్యం ఉంది. వేగానికంటే వాస్తవానికి, ప్రకటనల కంటే వాస్తవాలకు, సంచలనాల కంటే నిజాలకు ప్రాధాన్యం ఇచ్చి ధైర్యంగా చెబుతాం. డీడీలో వచ్చే న్యూస్ నిజమైన న్యూస్ అని ట్వీట్ చేసింది. ప్రభుత్వ మీడియాను కాషాయీకరించడంలో భాగంగానే లోగోల రంగు మార్చారని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు విమర్శిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది చూసే డీడీ ఛానళ్ల రంగు మార్చడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని మండిపడుతున్నాయి. ఊళ్ళ పేర్లను, ప్రభుత్వ సంస్థల పేర్లను మార్చేస్తున్న మోదీ ప్రభుత్వం అదే బాటలో డీడీ లోగోలను మార్చేస్తుందని అంటున్నాయి. టీవీ చూసినప్పుడల్లా బీజేపీ రంగు గుర్తొచ్చేలా కుట్ర పన్నారని విమర్శిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అన్నిటినీ కాషాయమయం చేయడమే పనిగా పెట్టుకుందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జవహర్ సహకర్ ఆరోపించారు. పార్లమెంట్ రంగును మెరూన్ కలర్ నుంచి కాషాయంలోకి మార్చారని, సిబ్బంది యూనిఫామ్ను కూడా వదిలిపెట్టలేదని విమర్శించారు. ప్రసార భారతి పేరును ప్రచార భారతిగా పెట్టుకుంటే మేలు అని ఎద్దేవా చేశారు. లోగో రంగు మార్పును ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది గట్టిగా సమర్థించుకున్నారు. డీడీ చరిత్రలో ఎన్నోసార్లు చిహ్నాల రంగులు మారాయని, అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. 6-7 నెలల కింద G20 దేశాల సదస్సు జరిగినప్పుడు రంగు మార్చామని చెప్పారు. కళాత్మకంగా ఉండడానికి తాజాగా కొన్ని ఛానళ్ల రంగులు మార్చామని చెప్పారు. హిందీ, ఇంగ్లీష్ వార్తలను ప్రసారం చేసే డీడీ నేషనల్ లోగోను ఏడాది కిందట నీలి, కాషాయ రంగుల కాంబినేషన్లో డిజైన్ చేయించామని తెలిపారు. కాషాయాన్ని బీజేపీ రంగుగా చూడకూడదని, ఆరెంజ్, ఎల్లో, బ్లాక్ కలర్లు ఆకట్టుకునేలా ఉంటాయని చెప్పారు. లోగో వివాదంతో డీడీ లోగోల గత చరిత్ర బయటకొస్తుంది. 1976లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్, ఆరెంజ్ చిహ్నంతో డీడీ లోగోను తయారు చేశారు. తరువాత ఎల్లో బ్యాక్గ్రౌండ్, బ్లూ ఎంబ్లెమ్తో కొత్తగా లోగో వచ్చింది. అయితే ఎన్నికల వేళ, అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు డీడీ లోగోను కాషాయంలో ముంచడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.